కాంతా తల్లి ఇట్లా అసలు నాకు వచ్చింది ఏమిటి పక్కలు అడిగా ఏ4 మర్చిపోయినా ఏడు చెప్పరా ఒకడు చెప్పరా సీరియస్గా ఎగ్జామ్ రాసేస్తున్నా ఫస్ట్ ర్యాంక్ వచ్చేస్తుంది. బంక కొట్టేది పెట్టరా పెట్రోల్ బంక్ కాదురా స్కూల్ బంక్ రా. ఓ మంచి ఐడియా కదా. మొన్న మరి లిటిల్ సింగన్ మరి వదిలేద్దామా వద్దురా పాపం. ఐడియా చెవిట్సాప్ చెప్పరా. మంచి ప్లాన్ వేసావురా. మరి స్విచ్ అయిపోయి ఆపుతారా. నేను ఆపుతానులే వెళ్తున్నా. శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం ఇక మీద భారం సార్ చూచు పంపిద్దామా వద్దా. ఒక్కసారి పంపిస్తున్నా ఇలా వెళ్ళావా అలాట్రా. అమ్మయ్యా వెళ్ళిపోవచ్చు. ఇదేట్రా తోమలు ఈడవుడు అడ్డంగా వెళ్ళాడు. అడిగి తెలిసే కదా ఇక్కడ నన్ను ఎక్కడ ఇరికిచ్చాడు. చేస్తాడు కొట్టేస్తాడు రే. అమ్మాయి సైలెంట్కి వస్తున్నా. పక్కన సైలెంట్ లైట్ ఆపేసి ఇద్దరు పిలుచుకొని రావాలి. విరిగిసింది. అమ్మా అయ్యో నేను ఎవరి క్లాస్ దాపుతున్నా సార్. దిస్ బాయ్ ఇస్ 10th క్లాస్ కాకపోతే వచ్చి 4th క్లాస్. 4th క్లాస్ ఉంది. మా క్లాస్ దొరికేసింది. ఇప్పుడు చూద్దాం. ఇది లెక్క ఆపేసా. ఇదొక కలిగింది. తమ్ముడు వెళ్ళు. ఆపేసా. అమ్మయ్యా ఆపేసా. ఇట్లా అయిపోయి ఆడి దగ్గరికి వెళ్ళి బెంచ్ కాల్ తెలిసింది. పోలే తెలుసుకో ఏంటి బంక ఇప్పుడెందుకురా బంకు. పోలేదా ప్లాన్ ఏంటి. సరే సరే అమ్మా అయ్యో ఏట్రా బాబు. చేయి పట్టుకోరా. ఏట్రా అలా పడ్డావు. అమ్మా అయ్యా అమ్మా రే లిటిల్ సింగం ఉండిపోయిడ్రా. రే లిటిల్ సింగం కాడ్రా. మళ్ళీ నాకు చెప్పాడు. ఎలాగో ముగ్గురం బయటపడ్డా. షాపింగ్ మాల్ దగ్గరికి వెళ్ళి న్యూస్ వస్తుంది చూద్దండి. ఎందుకు రా ఎప్పుడు న్యూస్ నాకు లేని పిచ్చి నీకెందుకు వచ్చింది. ఎలాగా రారా వెళ్దాము. పొన్నదాన్ని మేరకు 3 ఏళ్ళ మర్చిపోయాం. ఎప్పుడే అమ్మా
ఎవరు రా కెమెరామ్యాను? నాకు వయసు అయిపోయింది చూసుకో. ఇప్పుడే ఉంది నా సమాచారం. ఎమ్మెల్యే కూతురు కొడుకు చదువుతున్న స్కూల్లోని హైజాక్ ఏం రాసాడక్క? హైజాక్ అంతే కదా. సారీ హైజాక్ చేశారట టెర్రరిస్టులు. ఆ టెర్రరిస్టులు ఎవరో చూద్దామా? అరే సార్ పిలుస్తుండ్రా. సార్ మీరేంటి సార్ ఇక్కడ? మనకు మిషన్ తగిలింది, టెర్రరిస్టులు పట్టుకోవడం. అక్కడ న్యూస్లో వస్తున్నది. మీరు కొట్టు మంచి పని చేశారు, ఎందుకంటే మీరే ఎదుర్కొన్నారు. ప్లాన్ ఏంటంటే చెప్తా. నేను ఒక గదిలో తీసుకెళ్తా. దాన్ని మీరు దెయ్యాల గది అంటారు కదా, అనుకోకండి. ఏంటి సార్ చెప్పండి. ఆ టెర్రరిస్టులు మనం పట్టుకోకపోతున్నాం. అదేలా సార్? ప్లాన్ చెప్పుతారా? చెయ్యం. చేతలేదు సార్, చెప్పడా? ఇది చూసు సార్. లైట్ ఎందుకు వేసుకో? నేను స్కూల్ బ్యాక్ సైడ్ ఒకటి ఉంటుంది ట్యాంక్. ఆ ట్యాంక్లో ఒక ఉండదు, ఇంకా నీళ్ళు ఎప్పుడు ఉండదు. ఇలాగా ఆ ట్యాంక్లో మన కోచ్గా ఉంటాడు సార్. పోలే ఎవరికి దొరకలే, అక్కడ ఉంటా. ఓకే కంటిన్యూ. మిగిలిన మీరిద్దరు మెయిన్ రూమ్లో, ఆఫీస్ రూమ్లో ఉండాలి. లాకర్ సెక్యూరిటీ దగ్గర ఉంటుంది. సెక్యూరిటీ అందులో నీరేయడానికి ఎప్పుడు ట్రై చేయడు, అందుకే ఈసారి నీళ్ళు వేయడానికి ట్రై చేసేలా మీరు చెయ్యాలి. నువ్వేం కంగారు పడుకోటు. ఏం చేస్తారంటే తను ముందే వాటర్ బాటిల్ పెట్టండి, అప్పుడు తను గుర్తొస్తుంది ట్యాంక్లో నీళ్ళు వేయాలని. వెళ్తుంటే తను అన్నీ మర్చిపోతాడు. తనన్నీ మర్చిపోయి నీళ్ళు వేయడానికి సంతోషంగా వెళ్తాడు. సంతోషంగా ఎందుకు వెళ్తాడంటే, చాలా రోజుల తర్వాత నీళ్ళు వేస్తుండే బలుబు ప్రిన్సిపల్ ఏం తిట్టడు అని వెళ్తాడు. అప్పుడే మీరు కరెక్ట్ సమయానికి తన బ్యాక్ సైడ్ తన బ్యాక్న నడుచుకుంటూ వెళ్ళి ఆ తాళాలు తీసుకుంటారు. చిన్న డౌట్ కూడా రాకుండా మన స్వెటర్ కూడా తీసుకుంటాడు. తర్వాత మిగిలిన మీరిద్దరు అదే నెక్కల మాస్టర్ అయినా కొంచెం బ్రెయిన్ తక్కువ ఉంటుంది. అచ్చి నేనేటి ఇలా మాట్లాడుతున్నా. మిగిలిన నువ్వు ఒక్కడివి
తను తాళం ఇస్తాను నీకు, దాన్ని పట్టుకుని వెళ్ళి సైకో అదే టెర్రరిస్టులు ఎవరు వాళ్ళకి ఉరుస్తుంది. అరే ఆపరా సెల్, ఇక్కడ కూడా సెల్ నొక్కుతావు. ప్రిన్సిపల్ చెప్పగలను. తర్వాత ఆ ప్రిన్సిపల్ రూమ్లోకి మీరు వెళ్ళి అక్కడ ఉండే డాక్యుమెంట్స్ కొన్ని తీసుకునే, అదే డాక్యుమెంట్స్ అంటున్నా, అక్కడ ఉండే గోల్డ్ చైన్ తీసుకుని వెళ్ళి అన్ని క్లాస్ రూమ్స్ డోర్స్ ఓపెన్ చేస్తారు. వాళ్ళు కిటికీల నుంచి తాళం విసిరి ఆడని పగలు కొడతారు. అందుకే ఆ తాళాలు ఇప్పుడు ఎక్కడ ఉండవు, మనకి కనబడవు. ఆ డోర్స్ అన్నిటికీ ప్రిన్సిపల్ రూమ్దే ఉంటుంది. వీళ్ళు ఓపెన్ చేసి ఆ చైన్ చూపించి ఎవరు వాళ్ళని వదిలేస్తే చైన్ ఇస్తామని బెదిరించి వాళ్ళని బయటికి తీసుకెళ్ళండి. నెక్స్ట్ ఆ చైన్ బయటికి ఇస్తారండి. వాళ్ళు మీ మీద అటాక్ చేస్తే తర్వాత నేను చూసుకుంటా. ఇంకా నన్ను క్వశ్చన్స్ అడగండి. వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకో, షేర్ వేసుకో, ఫైనల్గా సబ్స్క్రైబ్ చేసుకో. కామెంట్ ముఖ్యం, మిగిలి గంటను కొట్టండి. ఇక దెబ్బలు పడతారు. ఇవేమి పాటించకపోతే మా బ్యాక్ వచ్చే రాగడు మీ పని.